వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి రమాదేవి. నాకు పెళ్లి చేసి హరికృష్ణ ఆయనలో ఇడిసొచ్చి అంత చేసినాక ఇప్పుడు నా పిల్లలకి నీకి చంపుతాము, నువ్వు రాజీకి వస్తావా లేదా ఆస్తికి అని అంటున్నారు వాళ్ళు. నువ్వు రాకపోతే నీ తమ్ముడిని, నీ కొడుకుని, నీ భర్తను చూసుకునే నువ్వు బలం ఉండేది. నీకు వాళ్ళిద్దరిని చంపితే నువ్వేం చేస్తావు, మాకు ఇడిచి పెడతావు అనేసి నిన్నంతా అట్లా చేసి నాకు 5 మంది అన్నదమ్ములు అయితే ముగ్గురినైతే ఆ పాపకు సపోర్ట్ పోయినామంటే మిమ్మల్ని చంపుతామని కూడా వాళ్ళని బెదిరించి నా దాంట్లోకి రాకుండా చేసినారు వాళ్ళు. వీళ్ళిద్దరే నాకు ఇట్లా చేస్తున్నారు. వీళ్ళిద్దరే పెళ్లి చేసి ఇడిచి వచ్చి ఆ ఇంటికి నీకు సంబంధం లేదంటున్నారు. ఆ ఇంటికి సంబంధం లేదంటే నాకు ఎట్లా హక్కు ఉండదు? వాళ్ళని సావు దినాలు వాళ్ళకి అన్ని చేసాక నాకు హక్కు ఉంటుంది. ఆ ఆస్తికి నాకు ఎట్లా హక్కు ఉండదు? అది నాకు నా పిల్లలకి నాకు లేదంటే ఆయన పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాడు. ఈయన నా ఆస్తికి అడ్డం వచ్చి కోర్టులు కేపించుకుంటా నా పిల్లలను టెన్షన్ పెట్టించుకుంటా ఆయన పిల్లల్ని ఉద్యోగస్తులను చేసుకుంటున్నాడు. నన్ను నా పిల్లలు నాశనం చెప్తున్నాడు. బయట వ్యక్తులతో దాడులు చేస్తున్నాడమ్మా. బయట వ్యక్తితో వాళ్ళ మేనల్లుడు ఆ పిల్లోడు డోన్లోన రౌడీ సీటరే, ఐలమ్మ కాలనీలో ఉంటే ఆడ రౌడీ సీటరే అభిరాంజీ. మళ్ళీ ఇప్పుడు రాషన్ పనులు కూడా అట్లే ఉన్నాడు. ఆ పిల్లలతో అన్ని మీ చెల్లెల్ని చంపిస్తాను, మీకు ఎవరు అడ్డం వస్తారు? మా అన్న, మా మూడో అన్న కూడా కసాపురం ఏంటి ఆడ కూడా చంపుతా కొడతా అని ఆడికి ఏంటి ఆపి పరిగెత్తి వచ్చినాడు, నాకు సపోర్ట్ ఉన్నాడని. ఎవరమ్మా మీ అన్న చెప్పు పేరు? హరికృష్ణ. ఇచ్చినాను, ఇస్తే వాళ్ళు నాది కంప్లైంట్ ఎన్ని కేసు మళ్ళీ వీళ్ళది కంప్లైంట్ ఇది చేసినారు. 5 నెలల విచారించినారు, 20 తారీఖు ఇచ్చినారు. విచారించి అదే రోజు సాయంకాలము మళ్ళా అట్లా ఫైల్ చేసి 3 నెలల వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకోకుండా అదే రోజు మళ్ళీ వచ్చేసి 3 నెలల తర్వాత మీ పైన ఫైల్ అయింది, మీరు వచ్చి ఆధార్ కార్డులు తీసుకుని రావాలా అని మళ్ళీ చెప్పినారు. మేము వచ్చి మళ్ళీ ఒక పిటిషన్ ఇస్తే మళ్ళీ తిప్పి మీరు సహకరించలేదు కాబట్టి వెనక్కి పంపిస్తామన్నారు. హరికృష్ణ గారు, మరి మీ చెల్లెల్ని ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన ఇంట్లోనే కదా నా భార్య చేస్తాండి. మళ్ళీ పదే వేసినాక కోర్టులో ఉండదు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ చెల్లెలకి సపోర్ట్ ఒక రోజైనా చేసావా? చేయకపోగా వాళ్ళ ఎమ్మడి ఆపోజిట్ వాళ్ళు ఎమ్మడి వచ్చి పోలీసు వాళ్ళు ఎమ్మడి వచ్చి ఈ పొద్దు లాయర్ మాకు సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ కూడా ఆయన మీద కేసు పెడతావు, నాకు సపోర్ట్ ఎవరు ఉంటే వాళ్ళ మీద పెడతావు, ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తావు. ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు కదా, నీకు ఆడపిల్లలు ఉన్నప్పుడు నువ్వు సాయం చేయాలి కదా. సాయం చేయకపోగా మళ్ళీ ఆపోజిట్గానే నువ్వు మళ్ళీ అక్కడ పోయి ఈ పొద్దు ఏమంటావు? అన్న లాయర్ గారు వచ్చారు, 3 లక్షలు అడిగినారు, 5 లక్షలు అడిగినారు అంటావు. అవన్నీ రికార్డులు ఉన్నాయి, మళ్ళీ అన్ని ఉన్నాయా లేదా నా ఇండ్లంతా పడగొట్టించారు, అక్కడ ఊరికాడ ఇండ్లంతా పడగొట్టించినారు, మళ్ళీ కోర్టుకు వేసిన భూమి ఇత్తనం వేసినారు. ఇన్ని అరాచకాలు చేస్తూ కాబట్టి నీ సొంత చెల్లెలకి ఇంత అరాచకాలు జరుగుతుంటే నువ్వు ఎందుకు అండగా లేవు? అండగా లేకుండా ఈ పొద్దు ఎందుకు అంత ముసలి కన్నీరు కరుస్తున్నాడు. ముసలి కన్నీరు కరిసి లారీ మీద పెడతాడు, అందరి మీద పెడతాడు, లంచం అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ లింగమయ్యన్న ఇద్దరు మానసికంగా ఆ రోజు 20 తారీఖు విచారించి లింగమయ్యన్న ఇద్దరు ఉండారు. అయ్యా మీరిద్దరు అన్న చెల్లెలు ఎందుకు కొట్లాడతారు అని చెప్పి ఆ రోజు మమ్మల్ని పంపించి బయటికి అదే రోజు ఫైల్ చేయించినారు. ఫైల్ చేయించి అంతే 3 నెలల వరకు మాకు పర్మిషన్ లే. ఎస్పీ దృష్టికి చేస్తే విచారించి మీకు చేస్తానని చెప్పినాడు. నా పేరు హనుమన్న. నేను అనంతపూర్ బార్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. అనేక న్యాయవాద సమస్యలపైన అలాగే బాధితులైనటువంటి క్లయింట్ల యొక్క సమస్యలపైన మానవతా దృక్పథంతో అనేక కేసులు ఉచితంగా కూడా చేసేటువంటి ఒక మంచి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి నాకు గత కొంతకాలంగా ఒక క్లయింట్ అయినటువంటి లక్ష్మీదేవి అలియాస్ రమాదేవి అయినటువంటి ఈమె వాళ్ళ అన్న అయినటువంటి సివి హరికృష్ణ రజక వృత్తిదారుల సమైక్య సిపిఐ అనుబంధ సంస్థలో కార్యదర్శిగా ఉంటూ రాజీ కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లలోనూ ఇతరత్ర అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే ప్రతి చోట ఈ బాధ్యతలు భయపడి మమ్మల్ని ఎక్కడ కొడతారో ఎక్కడ చంపుతారో అని చెప్పేసి న్యాయవాదిని అప్రోచ్ అయితే వాళ్ళకు అండగా ప్రతి చోట నేను పోలీస్ స్టేషన్లో కానీ పంచాయతీల్లో కానీ అండగా ఉంటే వాళ్ళు మేము రాజీగా మహాప్రభు మా కోర్టులో తేలితే తీసుకుంటాం లేకుంటే వదిలేస్తామంటే లేదు నువ్వు రాజీ కావాలా, రాజీ కాకుండా నువ్వు ఎట్లా తిరుగుతావు, నువ్వు ఎట్లా చేస్తావు, నేను చంపుతాం కొడుకుతాం నీ పిల్లలను ఉన్నామని చెప్పేసి 16వ తారీఖు తుగ్గిల్లో పోలీస్ స్టేషన్లో బెదిరించిన హరికృష్ణ వీరాంజనేయులు వారి కుటుంబ సభ్యులు 17వ తారీఖు ఉదయాన్నే టీ తాగేందుకు పోతున్నటువంటి వీళ్ళ కుమారుడైనటువంటి నవీన్ని 6 మంది కలిసి అక్రమంగా అడ్డుకొని గాయాలు చేసి ఆ టీ హోటల్ ముందర ఉన్నటువంటి
దగ్గర గాయాలు చేసి ఇది చేస్తే వెంటనే ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేశాం. ఇమీడియట్గా పోలీసులు వచ్చి పరిశీలించినారు. నేను కూడా మీరు గలాటకు పోద్దండి, నువ్వు గరాట్లు అవన్నీ తీసుకొని పోతా ఉంటే మందలించి హాస్పిటల్లో చేర్చి వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇస్తే 1 టౌన్ కాదని చెప్పేసి బీకేస్ అంటారు, బీకేస్ కాదని 1 టౌన్ అంటారు. తిరిగి విసిగిపోయినటువంటి వీళ్ళు మరుసటి రోజే ఎస్పీకి ఇచ్చినాం. అయ్యా మా కేసు కట్టడంలే, మా వాని గాయాల పాలైనా చంపే, మాకు ప్రాణహాని ఉంది మా అన్న నుంచి అని చెప్పేసి బాధితులు ఇద్దరు బామర్ది సొంతం చెల్లెలో హరికృష్ణ పైన వాళ్ళు చేస్తే, మరి ఈరోజు రధిక వృత్తిదారుల సమాఖ్య ఉన్నటువంటి హరికృష్ణ మరి ఆ లింగమయ్య అనేటువంటి అతని ప్రోద్బలంతో మరికొంతమంది వాళ్ళ కార్యవర్గ సభ్యులతో ఎక్కడే కానీ తిరిగితే రెక్కి నిర్వహించినారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళని అటాక్ చేయాలని రెక్కి నిర్వహించినారు. దానిపైన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు చర్య లేదు. రీసెంట్గా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే చూడండి ఎలాగుందో, ఎస్పీ నుంచి పోతే మళ్ళీ లింగమయ్య గారు అడుకొచ్చే కేసులు లేదు ఏం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పించేసి వీళ్ళపైన బాధితులపైన కేసు కట్టినారు. కట్టడమే కాకుండా వాళ్ళకి అండగా ఉన్నటువంటి న్యాయవాదులు నన్ను కూడా ఆ కేసులో పెట్టినారు. ఇది ఎంతవరకు సమంజసం? పోలీస్ వ్యవస్థ ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పనిచేస్తుందో ఇదే ఒక నిదర్శనం. దయచేసి మేము మీడియాకు తెలియపరుస్తున్నాం. అలాంటి వాళ్ళు ఈరోజు మరి సిపిఐ పార్టీలో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని దండించాలా. మరి ఆ రోజు హరికృష్ణ వచ్చి ఎలాంటి వాడు ఈ పొద్దు అన్ని అంత ఆస్తి సంపాదించుకొని ఈ రకంగా వాళ్ళ చెల్లెలు బామార్ది ఆస్తుల్ని కాజేయడానికి వాళ్ళని లాస్ట్కి వాళ్ళని అంతమొందించైనా ఆస్తులు కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు నేను లంచాలు అడిగానని, ఆ న్యాయవాది క్యారెక్టర్ బాగలేదని చెప్పేసి మా పైన కేసు కట్టడమే కాకుండా దుర్భాషలాడుతూ అనేక యూట్యూబ్ ఛానల్లో నిన్న వీడియోలు ఇచ్చారు. నేను మా మైసూరులో ఉన్న నా కూతురుని జాయిన్ చేసేకపోతే అన్నీ 4-5 వీడియోలు ఇచ్చారు. ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా. న్యాయవాదికి ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళ కేసుల్లో కూడా నేను లాయర్ కాదు. వాళ్ళు నాకు న్యాయ సహాయం ఇస్తున్నాను. డోన్లో వాళ్ళ లాయర్ వేరే, పత్తికొండలో వేరే. మరి అనవసరంగా నా పైన అపోహ పెట్టుకొని ఈ రకంగా వీళ్ళు ప్రాపగాండా చేసి మమ్మల్ని గబ్బు పట్టిస్తున్నారు. వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం.